రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. గత సంవత్సరంలో కాకినాడలో ఉన్నటువంటి కరప ప్రాంతంలో ఏర్పడినటువంటి ఇక్కడ బరి వద్ద అయితే తార్ జీప్ ఏకంగా ఇక్కడంతా కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే కరప దగ్గర జరుగుతున్నటువంటి ఈ కాకినాడ సమీపంలో ఉన్నటువంటి కరప వద్ద ప్రస్తుతం బరి అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కారు ఇక్కడ ఏదైతే కారు ఇన్నోవా ఆ కారు కూడా ఇక్కడైతే గిఫ్ట్గా కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ భారీ ఎత్తున జనాలు అయితే తరలి వస్తున్నారు. ఇక్కడ ఏ స్థాయిలో ఇక్కడ మొత్తం బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, భారీ ఎత్తున ఇక్కడ పార్కింగ్ చేసి ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడంతా కూడా ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడం భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. నిర్వాహకులు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నిర్వాహకులకి అన్నీ ఇక్కడ లభించే విధంగా కూడా స్టాల్స్, అలాగే ఇక్కడ గుండాటలు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఒక పక్కన గుండాటలు కూడా యథేచ్ఛగా ఎక్కడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. భారీ ఎత్తున చూడొచ్చు. ఇక్కడ హాజరై ఇక్కడ వీక్షించేందుకు వచ్చినటువంటి ఇక్కడ వాహనాలు ఏ విధంగా ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయో చూడొచ్చు. ఇప్పటికే సాయంత్రం అయినా సరే ఇంకా ఎక్కడా కూడా తగ్గలేదు, తమ ఇళ్ళకి వెళ్ళలేదు, ఇంకా సంక్రాంతి జోస్తులోనే ఉన్నారు. మొదటి రోజు కావడంతోనే ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ వాహనాలు, ఇక్కడ ఉన్నటువంటి కార్లు, అలాగే ఆటోలు, బైకులు మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడైతే పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ కారు కూడా గిఫ్ట్గా పెట్టారు. ముఖ్యంగా 60 పందాల వరకు కూడా ఏర్పాటు చేస్తారు. 60 పందాలలో 31 పందాలు గెలిచిన వారికి కారు గిఫ్ట్గా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో భారీ ఎత్తున అయితే ఇక్కడికి కోడి పందాలు ఆడేందుకు ఇక్కడికైతే భారీ ఎత్తున అయితే రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడికి వచ్చి వీళ్ళు చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మహిళలు కూడా వచ్చి పందాలు తిలకిస్తున్నారు. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కోడి పందాలను చూసేందుకు ఆసక్తిగా చూపిస్తున్నారు మనకి. ఎందుకంటే సంక్రాంతి 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడ తిలకించేందుకు భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి 3 రోజులు కూడా జరిగేటువంటి ఈ కోడి పందాలను వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి రావడం, తమ కుటుంబ సమేతంగా కూడా వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులని మనం చూస్తున్నాం. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.